అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చెయ్యలేదు, చెయ్యదు కూడా. అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చెయ్యడు. ఈరోజు 20వ పార్ట్ మనం చెప్పుకుంటున్నాం. ఈ ఉపమానంలోనే 20వ పార్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవుడు చెడు చేస్తున్నాడు అంటే వాడిలో ఎంతో కొంత చెడు ఉందనే లెక్క. భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు అంటే ఆత్మైన మనం ఎన్నో చెడులు కలిగి ఉంటాం, ఆ చెడు చేస్తూ ఉంటాం. అందుచేత ఆ జీవిత లక్ష్యాన్ని సాధించలేకపోతాం, జీవిత గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం. కానీ ఎవరైతే తనలోని చెడులన్నీ కూడా పూర్తిగా తొలగించుకుంటాడో వాడు ఈ జీవిత లక్ష్యాన్ని అంటే పూర్ణాత్మ కావడం, అంటే తానే దైవం అని తెలుసుకోవడం, ఆ రకంగా జీవించగలగడం అన్న సాధించగలుగుతాడు. పత్రిక గారు చెప్పారు, ఆత్మైన ఎవరైనా సరే భూమి మీదకి వచ్చిన తర్వాత అంటే మొట్టమొదట మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ పని సాధించాలి అంటే సుమారు 400-500 జన్మలు పడుతుంది అంటారు. అన్ని జన్మలు తీసుకుంటే తప్ప ఏ మానవుడైనా తనలోని చెడులన్నీ తొలగించుకోలేడు. కానీ కొంచెం వివేకం ఉన్నవాడు కొంచెం శ్రద్ధ పెట్టి కృషి చేస్తే చాలా జన్మలు తగ్గించుకొని లక్ష్యాన్ని సాధిస్తాడు. అంటే ఒక్క జన్మలోనే తనలో ఉన్న చాలా చెడులు తొలగించుకుంటాడు. నిజంగా వాడు అదృష్టవంతుడు. మరి పత్రిక గారి పరిచయం వల్ల, అలాంటి గురువు మనకు లభించడం వల్ల మనమందరం కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాం. అంతటి గొప్ప గురువు మనకు లభించడం వల్ల. కారణం ఏంటంటే అసలు చాలామందికి తనలో చెడు ఉందన్న సంగతే తెలీదు. తెలియకపోవడం వల్ల తాను చెడు చేస్తున్నా కూడా చెడు చేస్తున్నాను అన్న
ఆ అవగాహన కూడా ఉండదు, చేసేస్తూ ఉంటారు. చెడు చేయడం వల్ల ఆ చేసేవన్నీ చెడు కర్మలై మళ్ళా జన్మలు లభిస్తూ ఉంటాయి. కానీ పత్రి గారు ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి గొప్ప ధ్యానం వల్ల ఇది అందరికీ దొరకదండి, అర్హత ఉన్న వాళ్ళకే లభిస్తుంది. ఆ అర్హత చాలా జన్మల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఈ అర్హత వస్తుంది. అలాంటి అర్హత పొందిన వాళ్ళమే మనం అంతా కూడా. ఇక్కడ మనం కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే షిరిడి బాబా చెప్పినట్టు, శ్రీకృష్ణ వారు చెప్పినట్టు ఆ శ్రద్ధగా ఈ శ్వాసమే ధ్యాస ధ్యానాన్ని చేయడము, పత్రి గారు చెప్పినట్టు ఆ ఆధ్యాత్మిక త్రిరత్నాలు స్వాధ్యాయం, సాంగత్యం ఇవన్నీ చేస్తూ కృషి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్నో జన్మలు మనం తగ్గించుకోగలుగుతాం. అంటే మనలో ఉన్నటువంటి ఎన్నో రకాల చెడులు మనం తొలగించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ లక్ష్యం చాలా కష్టమండి, చాలా కష్టం. కారణం ఏంటంటే ఈ లక్ష్యం సాధించడము అంటే మానవుడు మాధవుడుగా అవ్వడం. ఇది అంత తేలికేం కాదు. మానవుడు మాధవుడు అయిపోవాలంటే ఊరికైపోతాడా? ఎలా అయిపోతాడు? వాడిలో ఎన్నో రకాల చెడు ఉంటే ఆడు మాధవుడు ఎలా అవుతాడు? దేవుడు ఎలా అవుతాడు? ఏ చెడు లేనివాడే దేవుడిగా ఎదగలుగుతాడు. తను తాను పూర్తిగా శుద్ధి చేసుకున్నవాడే దేవుడు. ఓ షిరిడి బాబాలాగా, సత్యసాయి బాబాలాగా, రమణ మహర్షిలాగా, ఓ వివేకానందులాగా, వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా, రాఘవేంద్ర స్వామిలాగా తయారవగలుగుతాడు. మన అదృష్టం ఏంటంటే ఆ రకమైన ధ్యాన మార్గం మనం పొందగలిగాం. దాన్ని చేస్తున్నాం కూడా మనం. మరి ఇవాళ ఈ జూమ్లో అటెండ్ అయిన వాళ్ళు ఎంతోమంది నిన్న సాయంత్రం దాకా భీమవరంలో 3 రోజులు అద్భుతంగా ధ్యానం చేశారు. మళ్ళీ అప్పుడే పొద్దున్నే 4 గంటలకల్లా ఇందులో జాయిన్ అయ్యారు. ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఒక్కోసారి ప్రకృతి యొక్క పరీక్షలు ఉంటాయి. ఇంత ధ్యానం చేసి ఇవాళ రావడానికి చేయడానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి. చాలామందికి ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అయినా సరే ఏదో రకంగా బస్సులోనో దాంట్లోనో ప్రయాణం చేసి మళ్ళీ మార్నింగ్ మిస్ కాకుండా జాయిన్ అయ్యారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఇంత పట్టుదల ఉండాలి. చెడు ఎందుకు తొలగదు? మనిషిలో మార్పు ఎందుకు రాదు? ఎందుకు ఎదగడు? జ్ఞానం ఎందుకు సంపాదించుకోలేరు? అన్నీ సాధిస్తారు. అంచేత ఈరోజు మానవుల్లో ఉండేటువంటి
ఇంకొక చెడు గురించి తెలుసుకుందాం. ఏంటంటే అది మమకారం. ఇది కూడా మానవుల్లో ఉండే చెడే. ఏమవుతుంది మమకారం? పెద్దలు చెప్తూ ఉంటారు, ఎవరిలో అయినా సరే వారిలో ఉన్న చెడు తొలగించుకోవాలి. ముఖ్యంగా అహంకార మమకారాలు రెండు తొలగించుకోవాలంటారు. నేను అనే భావం అహంకారము, నాది అనే భావం నాది, నావాడు అన్నది మమకారం. ఈ మమకారం అన్నది ఆధ్యాత్మిక ఎదుగుదలకు పెద్ద ఆటంకం, అవరోధం. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఆత్మ ఎదుగుదలకు. మనమందరం ఆత్మలమే, ఎదగడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఏం ఎదగాలి? దైవంగా ఎదగాలి. ఎంచేతంటే దైవమైనా కూడా మానవుడిగా ప్రవర్తిస్తున్నాం. నేను దైవము అన్న ఆ స్పృహే లేదు. ఎవడైనా చెప్పినా కూడా దాన్ని మనం ఒప్పుకోం. నేను దైవం ఏంటి అంటాం. నేను దైవం ఏంటి అన్న స్థితి నుంచి నేనే దైవాన్ని అని తెలుసుకోవడమే ఎదుగుదల. సత్యసాయిబాబా వారు ఒక్కోసారి ఏం చెప్పేవారంటే, నేను దైవాన్ని అని చెప్పేవారు, నేనే దేవుణ్ణి అని చెప్పేవారు. చెప్తుంటే అజ్ఞానంలో ఉన్నటువంటి లక్షల కోట్ల మంది విమర్శించేవారు. ఏంటి ఈయన ఏదో దైవం అన్నట్టుగా చెప్తాడు, ఈయనేం దైవం అని అనేవాళ్ళు చాలామంది అన్నారు. కానీ ఆయన భక్తులకి ఆయన దైవము అని వాళ్ళంతా ఒప్పుకునేవారు, అంగీకరించేవారు. కానీ పత్రి గారు ఏమని చెప్పేవారంటే, అందరూ దేవుళ్ళే అని చెప్పేవారు. ఇంకొంచెం ముందుకేసి ఆయన దైవం నేను దైవం అని చెప్పుకున్నా నమ్మేవారు కాదు. అందరూ దేవుళ్ళే అని చెప్తే ఇంకేం నమ్ముతారు చెప్పండి? చాలా విచిత్రం ఇది. ఆ ప్రయత్నమే చేస్తున్నప్పుడు మనం దానికి మనలో ఉండేటువంటి చెడులన్నీ తొలగించుకోవాలి. అందులో ఓ ముఖ్యమైన చెడు ఏమిటి అంటే మమకారం. మీరు చూడండి, మమకారము అంటే విపరీతమైన ఇష్టం.
అంతులేని ఇష్టం. చాలామందికి భార్య మీద ఇష్టం ఉంటుంది. ఇంకా కొంతమందికి భర్త అంటే ఎంతో ఇష్టం. మరికొంతమందికి వారి పిల్లలంటే చాలా ఇష్టం. మరికొంతమందికి ధనం అంటే చాలా ఇష్టం. అంచేత భార్య మీద మమకారం, భర్త మీద మమకారం, పిల్లల మీద మమకారం, మరి కొంతమందికి ధనం మీద మమకారం ఉంటుంది. ఈ మమకారం వల్ల ఏమవుతుందంటే వారి కోసం వీళ్ళు తప్పులు కూడా చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. అలా తప్పులు పాపాలు చేస్తూ తమ ఆత్మ ఎదుగుదలకు నష్టం కలిగించుకుంటారు. ఇంకా ఏం చేస్తారంటే ఈ మమకారం వల్ల భార్య మీద కానివ్వండి, భర్త మీద కానివ్వండి, పిల్లల మీద కానివ్వండి, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన ఎదుగుదలను నిర్లక్ష్యం చేస్తారు. తన సమయం అంతా వారి కోసమే కేటాయిస్తారు. ఇంకంతకన్నా నాకేముంది అనుకుంటారు. వాళ్ళని చూసుకోవడం తప్ప నాకు ఇంకేముంది అంటారు. వాళ్ళు అసలు ఆత్మ గురించి ఆలోచించరు. ఇంకా చాలామందికి నేను ఆత్మ అన్న సంగతి కూడా తెలీదు. ఒకవేళ ఈ ధ్యాన మార్గంలోకి, పత్రిగారి మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం తెలుసున్నా కూడా ఈ మమకారం వల్ల వాళ్ళ ఆత్మను నిర్లక్ష్యం చేస్తారు. ఆ కుటుంబము, ఆ సంసారము, ఆ ధనము, ఆ సంపాదన, వాటి మీదే దృష్టి పెడతారు. అసలు ఆత్మ గురించి ఆలోచించరు. ఆత్మైన తాను వచ్చింది, ఈ దేహం తీసుకున్నది ఆత్మ ఎదుగుదల కోసం, ఆత్మ ఉన్నతి కోసం, ఆత్మ పురోగతి కోసం. ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం. తన గమ్యాన్ని చేరుకోవడం కోసం. అవి మానేసి అన్నిటి కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం తప్పులు పాపాలు చేస్తారన్నాను. ఊరికే కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎన్నో అబద్ధాలు చెప్తారు, తప్పులు చేస్తారు. ఇవన్నీ పాపాలే కదా. ఆ చెడు లక్షణం వల్లేగా ఈ చెడు చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఈ భర్త మీద మమకారం వల్ల, ఈ భార్య మీద మమకారం వల్ల మాంసం వండుతూ ఉంటారు. ఆ సంసారాన్ని పోషించడం కోసం ఈ మాంసం వ్యాపారం చేస్తారు.
ఈ కుటుంబ పోషణకి డబ్బు కావాలి కాబట్టి ఆ చేపల్ని చెరువుల్లో పెంచడం, ఆ రొయ్యల్ని చెరువుల్లో పెంచడం, వాటిని అమ్మడం, ఇలా విపరీతమైన పాపాలు చేస్తూ ఉంటారు. ఇన్ని వేల జీవుల్ని పెంచి వాటిని మళ్ళా మాంసానికి అమ్మేస్తూ ఉంటారు. ఎంత పాపమండి! ఒక జీవిని చంపితేనే ఎంతో పాపమే. ప్రతి సంవత్సరం ఎకరాలు చెరువుల్లో వేల లక్షల ఈ జీవుల్ని పెంచి వాటిని చంపడం. ఎవడైనా తాను పెంచుకున్నటువంటి పిల్లల్ని చంపుకుంటారా? కొంతమంది కోళ్ళని పెంచి చంపుతారు, మేకల్ని పెంచి చంపుతారు. అప్పటిదాకా చాలా ప్రేమగా చూసుకుంటారు. వీళ్ళు పిలుస్తాయి, దగ్గరికి వస్తాయి, వీడు కూడా వెళ్తాయి, అవి చేయగలిగిన సేవ చేస్తాయి వీడికి. తన పిల్లల్ని ఎలా చూసుకుంటాడో వాటిని ఎలా చూస్తాడు. చూసి ఆ కన్నా క్రూరంగా వాటిని బలిస్తారు, చంపుతారు. అలా చాలామంది ఇది తెలుసుకున్నా కూడా ఈ మాంసం వండుతూ ఉంటారు. మరి ఇలా చేయడం వల్ల ఎంతో పాపం పెంచుకుంటారు. ఆ పాప కర్మల వల్ల కష్టాలు కూడా వస్తాయి, అవి అనుభవిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆ పిల్లల మీద మమకారంతో కోడిగుడ్లు వండి వాళ్ళకి బాగా పెడుతూ ఉంటారు. మమకారం. వాళ్ళు చిక్కుపోతారేమో అని, బాగా పుష్టిగా ఉండాలని. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మమకారమే దానికి కారణం. ఇలా భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఉండే మమకారంతో ఎంత నష్టపెట్టుకుంటున్నారో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళంతా నిజంగా నా పిల్లలనే, నా భార్యనే, నా భర్తనే. ఎందుకు అంటే తాను ఆత్మ అన్న సంగతి వాళ్ళకి అవగాహన లేదు. కొంతమంది ఇది తెలుసుకున్నా కూడా ఆ రకంగా ప్రవర్తించలేరు. తాను పైలోకాల్లోంచి వచ్చిన ఆత్మనే, ఆత్మ ఎదుగుదల కోసం ఈ శరీరం తీసుకున్నాడు, మర్చిపోతారు. అలాగే అందరూ కూడా అలాంటి వాళ్ళే. నా భార్య అయినా అంతే, భర్త అయినా అంతే, పిల్లలైనా అంతే. ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళు భూమి మీదకి వచ్చిన వాళ్ళు. ఊరికే తాత్కాలికంగా ఇక్కడ కలిశారు అంతే. మళ్ళా వాళ్ళ పని చేసుకుని మళ్ళీ ఎవరికి వాళ్ళు నిష్క్రమిస్తారు. వచ్చినప్పుడు ఒకరికి సంబంధం లేదు, ఏదో మధ్యలో కలిశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అనుకుంటారు. ఎవరైనా నిష్క్రమిస్తే విపరీతమైన దుఃఖానికి లోనవుతారు. ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళ కోసం. భగవంతుడు అన్యాయం చేశాడు అంటూ ఉంటారు. వాళ్ళేదో వాళ్ళ నిర్ణయం ప్రకారం పైన నిర్ణయించుకున్నారు.
ఆ నిర్ణయం ప్రకారం నిష్క్రమించారు. వీళ్ళ కోసం వాళ్ళు ఏం రాలా, ఊరికే ఇక్కడ అనుకుంటారు. నీకోసమే నేను ఉన్నానని, నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఊరికే అనుకుంటారు అంతే. కానీ వచ్చింది ఎవరి కోసమే వాళ్ళు. అంచేత ఇది అర్థం కాక ఎన్ని తప్పులు చేసి పాపాలు పెంచుకుంటారు, జన్మలు పెంచుకుంటారు. అందుకే పత్రి గారు చెప్పింది అసత్యం కాదు. నువ్వు ఆత్మవు, నువ్వే ఆ దైవానివి. అది తెలుసుకోవాలంటే ఆ సమస్య కాదు. నేను చాలామందిని చూస్తున్నాను, ఆ పిల్లల కోసం, ఆ భార్య కోసం, ఆ భర్త కోసం ఈ మార్గంలోకి వచ్చి కూడా వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ భీమవరం 3 రోజుల క్లాస్కి రాగలిగి కూడా మా పిల్లల పరీక్షలు అంటారు ఒకడు, మా అమ్మాయికి ఇబ్బంది వచ్చిందంటే అది ఒక ఆవిడ, అబ్బాయి డాక్టర్ చదువుతూ ఉంటాడు, వాడికి నేను అన్నం పెట్టాలంటాను. మా అమ్మాయికి పెళ్ళి అయింది, ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని నేను చూడాలంటుంది ఇంకొక ఆవిడ. మా అమ్మాయిని మా అల్లుడు వదిలేశాడు, ఆ భారం అంతా నా మీద పడింది అని ఇంకొక ఆవిడ అంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళు కూడా ఈ మమకారం వల్ల ఆత్మైన తాను ఎదగవలసి ఉండి కూడా ఎంతో నష్టపెట్టుకుంటున్నారు. తెలియని వాళ్ళు ఎలాగా ఇంకా కొన్ని జన్మలు ఎత్తారు పర్లా, తెలిసి కూడా ఇలాగా ప్రవర్తిస్తున్నారంటే ఎంత దురదృష్టం అండి. తెలియని వాళ్ళని మనం ఏమీ అనలేం, తెలిసి ఉండి కూడా చాలా చాలా విచిత్రం. అంచేత ఇలా సంసారం మీద, భార్య భర్త పిల్లల మీద మమకారంతో నష్టపెట్టుకునేవాడు కొంతమంది అవుతే, కొంతమందికి ధనం మీద మమకారం ఉంటుంది. ఎంతసేపు ధన వ్యామోహం, ఎంత ఉన్నా తృప్తి ఉండదు. అది సంపాదించడం కోసం ఎన్ని పాపాలు చేస్తారో, ఎన్ని తప్పులు చేస్తారో, ఎన్ని చెయ్యకూడని పనులు చేస్తారో. ఎంత ఎక్కువ ఉంటే తాను అంత గొప్పవాడిని భావిస్తారు. అందరికంటే ఎక్కువ సంపాదించాలనుకుంటారు. ఉండడానికి ఇల్లుంది,
అన్ని అవసరాలు ఉన్నాయి, ఇంకా ఏదో కావాలంటారు. దానికోసం రాత్రి పగలు ఆ డబ్బు సంపాదన కోసమే వెచ్చిస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. ఈ అవసరాల కోసం ఉద్యోగంలో జాయిన్ అవుతారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు. సహజంగా వాళ్ళకి చాలామందికి సొంతంగా ఇల్లు ఉండదు, అద్దె ఇంట్లో ఉంటారు. మనం కూడా సొంతంగా ఒక ఇల్లు సంపాదించుకుంటే ఇంకా దానికి అద్దె ఇవ్వక్కర్లేదు కదా, ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. లోన్ పెడతారు, లోన్ తీసుకుంటారు, ఆ ఇల్లు కొంటారు. విచిత్రం ఏంటంటే ఒక 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆ లోను తీసుకున్నాక జీతంలో సగం జీతం దానికే అయిపోతుంది. అది లోన్ తీర్చేసరికి ఇడు ముసలుడు అయిపోతాడు, ఉంటాడో ఉండో కూడా తెలియదు. ఇంకా వాడు చేయవలసింది ఏమీ చేయలేడు. మధ్య మధ్యలో ఏ ఎమర్జెన్సీయో, ఎవరికైనా రోగాలు వచ్చినా, ఇంకో రకమైన ఇబ్బందులు వస్తే మళ్ళీ అప్పుల్లో పడతారు. అలా కొంతమంది చివరికి ఆ ఇల్లే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా మొత్తం జీవితం అంతా వాటి కోసమే గడిపేస్తారు. ఈ చేయవలసింది చేయలేరు. ఆ లోన్ ఉన్నంతకాలం లోపల ఒక మదన, దీన్ని ఎలా తీర్చాలి, ఎలా క్లియర్ అవ్వాలి, అది అయిపోతే నాకు గొడవ వదిలిపోతుంది అనుకుంటారు. అది అవ్వదు, వీళ్ళకి గొడవ వదలదు. అంతకుముందు ఆ ఇల్లు లేదని ఒక బాధ తప్ప ఇంకేం ఉండదు. అది కూడా ఆ రకమైన భావనలో ఉంటే ఉంటుంది, లేకపోతే అదేం ఉండదు. కానీ దానికోసం చేసే అప్పుల వల్ల, దీనివల్ల విపరీతమైన బాధలకు లోనవుతారు. ఇదంతా ధనం మీద మమకారం. చూస్తున్నాం కదా, చాలామంది ఈ బిట్ కాయిన్స్ అని, ఈ కోరికల గురించి, లేకపోతే రకరకాల అడ్డమార్గాలు, లంచాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసి మళ్ళీ ఆ పాపం వల్ల కష్టాలు తెచ్చుకుంటారు. ఇదంతా ధనం మీద మమకారం వల్లే జరుగుతున్నది. ఇది ఈ మమకారమే లేకపోతే ఈ నష్టాలు ఏమి ఉండవు. వాళ్ళ దృష్టి పూర్తిగా ఆత్మ మీద ఉంచగలుగుతారు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారు, తాను సాధించవలసిందంతా సాధిస్తారు. జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ మమకారం అనే ఈ చెడు లక్షణం ఆత్మైన మానవుని యొక్క ఎదుగుదలకు ఎంతో అవరోధం అన్న సంగతి తెలుసుకోవాలి. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
థ్యాంక్ యూ.